12 సంవత్సరాలు దేశమంతా తిరిగి 44 లక్షల ఎకరాలు కూడబెట్టి మన 80,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వినోబా భావే గారు పేద ప్రజల గురించి భూస్వాముల భూములు ఉన్నోళ్ళ భూములు పేదోళ్ళ గురించి పంచాలనే ఉద్దేశంతో హింసా మార్గం కాకుండా అహింసా మార్గంలో పోయి బిచ్చం అడిగినట్టు దేహి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న భూములు ఇలా ఆ భూముల మీద తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం కళ్ళు పడ్డాయి అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బోర్డు చైర్మన్ ఇప్పుడు మాజీ అని చెప్పబడుతున్నాడు కానీ మాకు ప్రజలకు ఇంకా నేనైతే బోర్డు చైర్మన్ అంటున్నా వారిని తెలంగాణ బరాబర్ చైర్మనే. సో వీళ్ళు అన్ని కష్టాలు పడి కట్టెపట్టుకొని బోయినపల్లి వెంకటరామారావు అసంటోళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ ఉండి ఆ భూములను కాపాడి పేదోళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నాన్ని కూడా వాళ్ళని కూడా అక్కడి నుంచి తీసేసి భూములు ముంగే బకాసురు లెక్క క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజల ముంగట ఇవాళ వాళ్ళ బట్టలిపి నంగా చేసిండు రాజేందర్ రెడ్డి అన్న. వాళ్ళు పక్కా అవి 64 ఎకరాలు ఏదైతే ఖమ్మంలో వెలుగుమట్ల ఊర్లో ఇచ్చినాయి తననే ఇచ్చిండ్రు. ఆ సంతకం కూడా తనదే. అది కానూన్ ప్రకారంగా ఏ రెవెన్యూ కానీ ఏ గవర్నమెంట్కు అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు కావు, అవి భూస్వాములు ప్రజల గురించి ఇచ్చినటువంటి భూములు. అవి వీళ్ళ చేతిలోకి ఇచ్చిండ్రు. వినోబా భావేకు ఇచ్చినటువంటి భూములు ఆయన పట్టా కూడా వినోబా భావే పట్టా అనే ఉంటది. ఆ పట్టాకున్నటువంటి అధికారంతో వాళ్ళు ఆ భూములు ఇచ్చిండ్రు. ఇలా వాటి మీద ఆల్రెడీ 31 ఎకరాము వేరేటోళ్ళు అన్యాక్రాంతం ఎవరు మళ్ళా ఈ వీళ్ళంతా అజయ్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ 31 ఎకరాలు కబ్జా చేసి ఆ ఉన్న పేదోళ్ళ ఈ మిగతా వాటిని కూడా ఇండ్లను నిర్దాక్షిణ్య కూలగొట్టిండ్రు. దీనికి దేనికంటే దానికుంటా నేను సుప్రీంకోర్టు దాకా పోయేటందుకైనా కానీ తయారని భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే మొదలు కేసీఆర్ దాని వెనుక మొదలు కుట్రదారు ఆ బోర్డునే లేకుండా చేసి దొంగతనంగా వచ్చి ఫైళ్లు మొత్తం రాత్రి తెలంగాణ సమాజం మొత్తం చూసింది. వీడికి వచ్చి రాత్రి ఎత్తుకపోయిందని. కానీ అప్పటికే ఆయన డిజిటైజ్ వీళ్ళు చేసి పెట్టింది కాబట్టి ఆ భూములు ఉన్నాయి అట్లా. సో దీంట్లో ఈ ఒక్క కేసీఆర్ కాదు, అన్ని రాజకీయ పార్టీల హస్తాలు ఉన్నాయి దీంట్లో. కమ్యూనిస్టుల కాడికెళ్ళి మొదలు పెడితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరి హస్తం ఉన్నది. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అడుగుజాడల్లే నడుస్తున్నాడు అని చెప్పేటందుకు ఇది వెలుగోడు ఒక పెద్ద ఉదాహరణ. పేదోళ్ళ వెలుగుమట్లది ఒక పెద్ద ఉదాహరణ. వినోబా భావే భూముల మీద ఏ అధికారం లేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు, నీ తాబేదారు మంత్రులు, 3 మంత్రులు అక్కడ మంత్రులు, నీ వ్యవస్థ మొత్తం ఒక 10-15 వేల మంది పోలీసులు వచ్చి కట్టుకున్న ఇండ్లను పిటగుళ్ళు తీసినట్టు నీ బుల్డోజర్లు వచ్చి ఊడబిక్కిరి చూసినావా? నీకు సమాచారం లేకుండా కాదు, నీ అట్లా చేతులు ఉన్నాయి. ఇలా ఈ ఆస్తులే తీసుకుపోయి మీ తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోయి దుబాయ్లలో పోయి ఏడ దాచుకుంటుంది పోయిండో తెలియదు కానీ ప్రపంచ దేశాలలో చాలా దేశాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఈజ్ మెడికల్ హబ్, హెల్త్ హబ్. ఇది ఇక్కడ కాకుండా ఆయనకేదో బాగలేదని చెప్పి అల్లుని బాగాలేదు ఆడబోయింది. కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి కట్టలు పట్టుకొని పోయి ఆడెక్కడో ఆస్తులు కొంటందుకే చేస్తున్నాడు ఇవన్నీ పనులు. నేను ముఖ్యమంత్రికి క్లియర్ చెప్తున్నాను, నువ్వు పేదోళ్ళ భూముల మీద పడుతున్నావు. నీది కాని భూములల్లా మీరు ఏంటంటే క్లియర్ గా చెప్తున్నారు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఎందుకు తొందర వచ్చింది మీకు? ఒక 10 గంటలు 5 గంటలు నువ్వు ఎందుకు ఆగుతలేవు? ఈ బోర్డు చైర్మన్ గారిని ఎందుకు పిలిపియలేదు? వీళ్ళ కమిటీని ఎందుకు పిలిపియలేదు? మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు 31 ఎకరము ఇది భూదాన్ బోర్డు భూమి అని కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత నువ్వే నీకెక్కడిది అధికారం? ముఖ్యమంత్రికి ఎక్కడిది అధికారం? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎక్కడిది అధికారం మొత్తం ఇచ్చింది వినోబా భావే ల్యాండ్స్ అధికారం మొత్తం ఈ ఆఫీస్ కింద ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ అధికారాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి బోర్డు ఇచ్చినటువంటి అధికారము ఇంకా కాలేదు, బోర్డు బైఫర్కేషన్ కాలేదు. బోర్డు అట్లా ఉన్నది కనుక ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది ఇక్కడ, కానీ ఈ 2 ఒకటే ఉన్నాయి ఇప్పటిదాకా. సో గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణలో గుండాయిజం, గుండాల పాలన, రౌడీల పాలన, భూ కబ్జాదారుల పాలన జరుగుతున్నది అంటందుకు వినోబా భావే బోర్డు ముంగట నిలబడి చెప్తున్నాం ఆధారాలతో సహా. దేనికంటే దానికి అవసరమైతే గాంధీ విగ్రహం కాడనే నేను ఆత్మహత్య చేసుకుంటే కన్నా సవాల్ విసురుతున్నా అన్నాడు. ఇది తప్పని తేలితే, తను ఇచ్చింది తప్పని తేలితే అది తనే అని చెప్తున్నాడు. మీరు దొంగ సంతకాలని చెప్తున్నారు. మీరు చెప్పేదాన్ని పచ్చబద్దాలని తెలంగాణ సమాజము యావత్ దేశం కూడా నేను అనుకుంటున్నది ఒక ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశం కాదు. దేశం మొత్తం ఉన్నటువంటి వినోబా భావేకి సంబంధించినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రజలుగా, మీడియాగా, ప్రజా సంఘాలుగా మన అందరి మీద ఉన్నదని చెప్పదలుచుకున్నాను. తేలినటువంటి అంశము టోటల్ గా రాజేందర్ రెడ్డి గారు భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి చాలా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది. సో ఇంతకాలం మనం మాట్లాడుతున్న దానికి ఇది ఇంకా ఎవిడెన్స్ అన్నమాట. 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఉందని మనం ఏదైతే పదే పదే చెప్తున్నామో
31 ఎకరాలకే పరిమితం చేసి మిగతా 30 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది తప్పు 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 అని మనం ఏదైతే చెప్తున్నామో చాలా క్లియర్గా భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్ గాంధీ భవన్ వెనకాల ఈ ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి కనుక్కోవచ్చు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నది మేమే పట్టాలు ఇచ్చిన, నేనే 4 సార్లు పోయినా పట్టాలు ఇచ్చిన, 100 గజాలు ఇచ్చిన, 1895 మందికి ఈ మొత్తం ఇదంతా జరిగింది. సో దీంట్లో వాస్తవాలే ఉన్నాయి తప్ప అబద్ధం లేదు. CCLA ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇది ఫేక్ అని, ఫేక్ కాదు, అది ఒరిజినల్ అని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ ఏం కావాలా? అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ 62 ఎకరాలు ఫెన్సింగ్ వేస్తారా ఏం చేస్తారో, ఎవరైతే ఆ పేదలకి పట్టాలు ఇచ్చినారో వాళ్ళందరికీ అక్కడ ఇండ్లు కట్టించి లేఅవుట్ చేసి ఇండ్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పుడు చెప్పు ఈ రాజేందర్ రెడ్డి గారు ఆన్సర్కి క్వశ్చన్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు కింద ఉన్న పొంగులేటి కింద ఉన్న చెంచాలు ఎవరైతే వాగుతున్నారో మా మీద, వాళ్ళందరూ ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఇక ఎవడెవడైతే కేసులు పెట్టారు కదా మా మీద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ చేయనట్టుంది అని కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయండి. సింపుల్. థ్యాంక్ యూ.